ఆ చెస్ట్‌కి తగిన లూజ్ వచ్చేసి మెయిన్ డాట్‌లోనే ఉంటదండి. ఇంక ఏ బ్లౌజ్‌కైనా ఉక్సుల దగ్గర ఏసే డాటు, చంక దగ్గర ఏసే డాటు పావించే ఉంటది. ఇంక అంతకంటే ఎక్కువ ఉండదండి. బ్యాక్ పార్ట్‌కి అప్పర్ చెస్ట్ కొలత ఎట్లుంటదో ఫ్రంట్ పార్ట్‌కి కూడా అంతే ఉంటది. ఇంకిక్కడ ఎక్స్‌ట్రా మార్క్ చేయడాలు లేదా తగ్గించడాలు ఏం చేయాల్సిన అవసరం లేదు నా మెథడ్‌లో. ఇంకేంటి ఫ్రంట్ కూడా మార్క్ చేసేసుకున్నాము. ఓకేనా? ఫ్రంట్ కూడా మార్క్ చేసేసుకున్నాము. ఇంక ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ వచ్చేసి అంటే ఈ కప్ హైట్ కొంచెం మందికి ఎక్కువ ఉందనుకోండి కప్ హైట్ అలాగొచ్చేసి ఫ్రంట్ పొడవు ఎక్కువ ఉంటది. తినకొచ్చేసి తక్కువ ఉంది కాబట్టి 13 అనమాట. లేదంటే 13.5 నుంచి కూడా పెట్టాల్సొస్తది. ఓకేనండి. ఇంక ఈ చెస్ట్ తక్కువుంది అని మనకెట్ట తెలిసింది? ఈ డాట్ రూపంలో తెలిసిందనమాట. ఈ స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం వల్ల మనకు షోల్డర్స్ జారవండి. చాలా మంది స్టార్టింగ్ హుక్స్ కంప్లెయింట్ చెప్తుంటారు లూజ్ ఉందని. అదట్లా లూజ్ ఉంది అన్నప్పుడొచ్చేసి మీరిక్కడొచ్చేసి ఒక పావించు లోపలికి మార్క్ చేసి చూడండి. వాళ్ళు ఏ కంప్లెయింట్ చెప్పరు. అయినా గూడా కంప్లెయింట్ వస్తుందంటే ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి. దానివల్ల ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. ప్రతి వీడియోలో గూడా మన ఫార్ములా ప్రకారం ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేయండి. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకండి ఇది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా మార్క్ చేయాలి. దీనికొచ్చేసి ఇంక డాటే 2 ఇంచులు గూడా వేయలేదంటే ఆది బ్లౌజ్‌లో తక్కువున్నట్టే గదా! కాబట్టి మీరు ఇక్కడ తగ్గిచ్చేస్తారు. ఓకేనా? కొంచెం ఒక పావించి ముందుకు మార్క్ చేసేస్తే సరిపోద్దిలే అనుకుంటారు. అది రాంగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఓకేనా? ఇదొచ్చేసి లైనింగ్ అండి. దీన్నొచ్చేసి తడి పైరింగ్ చేసి పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉంది. ఓపెన్స్ అంటే ఎప్పుడు గాని ఈ కూర పార్ట్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలండి. కింద వైపున కూర పార్ట్ ఉండకూడదు. ఆపోజిట్ వైపులోనే మనకి కూర పార్ట్ ఉండాలి. ఇదొచ్చేసి ఆది బ్లౌజ్ అండి. ఈ లైనింగ్‌కి సంబంధించి ఇది ఒరిజినల్ అనమాట. ఇదొచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా? ఇదొచ్చేసి ఒరిజినల్ క్లాత్. ఇదే కస్టమర్‌కి ఇంకోటొచ్చేసి నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయాలనమాట. ఓకేనా? ఈ లైనింగ్‌ని కట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ మీద పెట్టేసి నేను కట్ చేసి స్టిచ్ చేస్తాను. అంటే ఒకేసారి పని తగ్గిపోద్దనమాట మనకి. ఓకేనండి. ఇవి 2 తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇదొచ్చేసి ఆది బ్లౌజ్ కదా! ఇందులో నుంచి ఏ విధమైన కొలతలు తీసేసి నేను బ్లౌజ్ కట్ చేస్తానన్నది గమనించండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దామండి. ఓకేనా? ఆది జాకెట్ మీ దగ్గరకొచ్చినప్పుడు నేను ఏ విధంగా అయితే కొలతలు తీసి కట్ చేసి స్టిచ్ చేస్తున్నానో సేమ్ అదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడి నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి గమనించండి. ఉంది పావు తక్కువ 14 అనమాట. అంటే 13:30 ఉంది. ఓకేనా? 13:30 ఉంది. ఇంకిప్పుడొచ్చేసి నడుము కొలత చూద్దామండి. ఇప్పుడొచ్చేసి నడుము కొలత చూద్దాం. నుంచి కాజా పట్టీ వరకు 31.5 ఉందనమాట. ఓకేనా? నడుము కొలతొచ్చేసి 31.5. ఇంకా చంక రౌండ్ కొలవాలంటే ఎప్పుడు కూడాను ఉక్సులు పట్టీ వైపు. ఓకేనా? బ్యాక్ వైపునే కొలవాలండి. ఫ్రంట్ వైపున కొలవకూడదు. బ్యాక్ వైపున అది కూడాను ఉక్సులు పట్టీ వైపున. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఎంతుంది? పావు తక్కువ 8 ఇంచులు. అంటే 7:30 ఉందనమాట. ఇంకొచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేద్దాము. 6 ఇంచులు ఉందండి. ఓకేనా? హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 6 ఇంచులు. ఇంకా నెక్ డీప్ చూపిస్తానండి ఇప్పుడు. ఇంకా ఫ్రంట్ నెక్, ఫ్రంట్ పొడవు అనేది కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చెప్తాను. కానీ ఇప్పుడు డీప్‌ని ఏ విధంగా కొలవాలి ఎవరైనా కూడాను ఈజీ పద్ధతిలో అనేది నేను చూపిస్తానండి. చూడండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్‌ని ఈ విధంగా ఓకేనా? బ్లౌజ్ నీట్‌గా మనం వేసుకోవడానికి మనం బాడీ మీదకి వేసుకున్నప్పుడు ఎట్లుంటదో ఆ విధంగా సర్దుకోవాలండి. ఓకేనా? ఈ స్కేల్‌ని తీసుకొచ్చి ఈ విధంగా అడ్డంగా ప్లేస్ చేయండి. ఓకేనండి. నీట్‌గా సర్దేసిన తర్వాత ఈ విధంగా అడ్డంగా ప్లేస్ చేసిన తర్వాత ఇంకిప్పుడు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంకిప్పుడొచ్చేసి షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఎంతుందో చూడండి. ఈ తక్కువ 9 ఇంచులు ఉందనమాట. ఓకేనా? నాకు డీప్ వచ్చేసి 9 ఇంచులుంది. ఇంకిప్పుడు దీంతో మనకు అవసరం లేదు. పక్కన పెట్టేస్తానండి. మనకి పొడవు ఎంతుంది? పావు తక్కువ 14 ఇంచులు. ఓకేనా? పావు తక్కువ 14 ఇంచులకి ఫస్ట్ ఒక పావించి యాడ్ చేస్తున్నాను. ఎందుకు పావించు? కింద నడుము పట్టి కుట్టుకోవడం కోసం ఒక పావించండి. మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇదెందుకు హాఫ్ ఇంచ్ అంటే మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి. అంటే మనం ఆది బ్లౌజ్‌లోంచి 13:30 ఉంది గదా! దీనికి ఒక ముప్పావించి యాడ్ చేయండి. అప్పుడు ఎంతొచ్చింది నాకు? 14:30 వచ్చింది. ఓకేనా? అదే 14:30 ఇటువైపున గూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నా. మార్క్ చేసి ఈ రెండిటికి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇంకా మనకెంతొచ్చింది నడుము కొలత? 31.5 కానీ నేను 32 తీసుకుంటున్నానండి.
32 తీసుకుంటే ఎలా సరిపోద్దండి అని అనుకోవచ్చు. కుట్టేటప్పుడు వచ్చేసి ఒక కుట్టు ముందుకు వేసేస్తే సరిపోద్ది. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. 32 ఇంచులు కదా! 32లో నాలుగో భాగం ఎంత? 8. ఇప్పుడు చూడండి. కింద వైపున వచ్చేసి 8 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ప్లస్ 1 ఇంచ్ డాట్. ఓకేనండి. ఇంకా ఇది డీప్ నెక్కే కాబట్టి నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. అప్పుడెంత అవుతుంది? 9 ఇంచులనమాట. ఇక్కడ చూడండి. అదే 9 ఇంచులని ఇక్కడ మార్క్ చేసేస్తున్నా. ఇదేంటి? ఇది అప్పర్ చెస్ట్ కొలత. గుర్తుపెట్టుకోండి ఇది అప్పర్ చెస్ట్ కొలత. అంటే మీరు మెజర్‌మెంట్స్ తీసుకున్నప్పుడు మిడిల్ చెస్ట్ కొలత తీసుకున్నప్పుడు అది ఇక్కడ యాడ్ చేస్తారేమో యాడ్ చేయకండి. మనకి బ్యాక్ పార్ట్‌లో మిడిల్ చెస్ట్ కొలత అవసరం ఉండదు. ఓన్లీ అది ఫ్రంట్ పార్ట్‌కే ఉపయోగపడుతది. ఓకేనా? ప్లస్ ఖర్చు. ఓకేనండి. ఇంకిప్పుడు వీళ్ళకొచ్చేసి కింద వైపున డాట్స్‌ని మార్క్ చేద్దాం. 9 ఇంచులు కదా! అందులో సగం ఎంత? 4:30. 4:30 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు మనం డాట్‌కి ఎంత విడిచిపెట్టామండి? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇంకిప్పుడు డాట్ పొడవెంతుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది కూడా నెక్‌కి అంటే ఈ నెక్ డీప్ కంటే పై వైపుకేసేస్తారు డాట్‌లు. అట్లా వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా డీప్ కంటే కిందకుంటే చాలు డాట్ మనం వేసే డాట్. ఇదొచ్చేసి 3:30 ఉందనమాట. ఓకేనా? మనం నడుము పట్టి కుట్టాలి గదా! దానికొచ్చేసి ఒక పావించి యాడ్ చేసి, పావు తక్కువ 4 ఇంచులకి మార్క్ చేశాను. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నా. ఓకేనండి. ఇంకొకటేంటంటే, ఇంకిప్పుడు కుట్టుబడి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని, ఇక్కడికి డాట్ కుట్టేస్తాం గదా! ఇంకిక్కడి నుంచి హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలండి. ఓకేనండి. ఈ హాఫ్ ఇంచు తీయకుండా మీరు బ్లౌజ్ కట్ కట్ చేశారనుకోండి, బ్లౌజ్ కుట్టి వేసుకున్న తర్వాత ఈ ఖర్చొచ్చేసి బయటకొస్తది. ఈ సైడ్ అంతా కూడాను ముడతలొచ్చేస్తాయండి. అందుకోసం ఖచ్చితంగా ఇక్కడొచ్చేసి హాఫ్ ఇంచ్ తీయండి ఈ సైజ్ వాటికి. ఓకేనండి. ఎంతవరకైతే క్లియర్ గదా! ఇప్పుడొచ్చేసి ఫుల్ షోల్డర్ అండి. 5:30 ఇంచులకి మార్క్ చేస్తున్నా. అదే 5:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి చంక డౌన్ ఎంతనేది నాకైతే తెలీదు. నేనొచ్చేసి ఫస్ట్ ఒక 5:30 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా. నా ఫార్ములా అయితే ఈ కొలతకి ఇంతే అని నేను చెప్పలేనండి. కానీ ఏ పద్ధతి యూజ్ చేయాలి అంటే ఏ ఫార్ములా యూజ్ చేసి తనకెంత చంక రౌండ్ ఉందో అంత తెప్పియాలనేది ఆ ఫార్ములా ఒకటే చెప్తాను. ఓకేనా. చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక 5:30 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఇంకిక్కడ చూడండి. ఈ సైజ్‌కొచ్చేసి ఇక్కడి నుంచి 1.25 ఇంచుకి మార్క్ చేయండి. ఓకేనా. ఈ చంక వైపు నుంచి ఆ విధంగా 1.25 ఇంచుకి మార్క్ చేసేసుకొని, ఈ రౌండ్ స్కేల్ ఉంది గదా! ఈ లైను, ఈ మార్కింగు. ఈ 3 టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్‌ని ప్లేస్ చేసి, ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఇంకా మనకెంతండి చంక రౌండు? పావు తక్కువ 8 ఇంచులు అనమాట. ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి, ఇంక అక్కడి నుంచి హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టి ఎక్కిస్తాము? హాఫ్ ఇంచ్ అనమాట. ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని, ఇప్పుడు కొలవండి ఎంతొచ్చిందో. సరే, ఇప్పుడు కొలవండి. నాకొచ్చేసి 8 ఇంచులొస్తుంది. నాకు కావాల్సిందెంత? పావు తక్కువ 8 కదా! ఒక పావించి పైకి మార్క్ చేద్దామనమాట. ఓకేనా. పావించి ఆ విధంగా పైకి మార్క్ చేసేస్తే, మళ్ళీ ఇక్కడి నుంచి, మళ్ళీ ఈ మూల నుంచి ఈ విధంగా క్రాస్‌గా 1.25 ఇంచుకి మార్క్ చేయాలి. ఓకేనండి. చంకరౌండ్ కొలిచే పద్ధతి ఏదన్నా ఉందంటే అది ఇదే అండి. ఇక్కడికి. అక్కడికి 1.25 ఇంచుకి మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ స్కేల్‌ని యూజ్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలి. మళ్ళీ ఇప్పుడొచ్చేసి మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెడతామో అంత ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని ఇప్పుడు చంక రౌండ్ మళ్ళీ కొలవాలి. ఓకేనా. ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో అది తెప్పించేంత వరకు కూడా ఇదే పద్ధతిలో ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా. చంక రౌండ్ ఎక్కువుంటే కిందకి మార్క్ చేసేసుకోండి. తక్కువైతే పైకి మార్క్ చేసేసుకోండి. ఇంక ఈ అప్పర్ చెస్ట్ కొలతని కదిలిచ్చొద్దు. ఇదొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత. ఓకేనా. మనకు కావాల్సింది చంక రౌండ్. చంక రౌండ్ కావాలన్నప్పుడు ఇక్కడ పెంచేస్తారు చాలామంది. అదైతే రాంగ్ అండి. ఓకేనా. మీరొకసారి ఈ పద్ధతిలో ఒక బ్లౌజ్‌నైతే కట్ చేసి చూడండి. చూసారా ఎగ్జాక్ట్‌గా నాకొచ్చేసి పావు తక్కువ 8 ఇంచులొచ్చింది. కరెక్ట్‌గా సరిపోయింది. అదే మీరైతేను 5:30 ఇంచుకి మార్క్ చేసేసారు. మీకు కావాల్సినంత పావు తక్కువ ఈ 8 ఇంచులు కాబట్టి మీరు ఇక్కడ తగ్గిచ్చేస్తారు. ఓకేనా. కొంచెం ఒక పావించి ముందుకు మార్క్ చేసేస్తే సరిపోద్దిలే అనుకుంటారు. అది రాంగ్ అండి. ఓకేనా. ఎప్పుడైనా కూడాను అప్పర్ చెస్ట్ కొలతని కదిలిచ్చొద్దు. మనకు కావాల్సింది చంక రౌండ్ కాబట్టి దీన్ని మాత్రమే అడ్జస్ట్ చేయండి. ఓకేనా. ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఇంకిక్కడ చూడండి. ఇక్కడ నెక్ వచ్చేసి 2:30 ఇంచులకి మార్క్ చేస్తున్నా. మనకి డీప్ ఎంతండి? 9 ఇంచులు. ఓకేనా. గీతకు 9 ఇంచులు. యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేస్తున్నా. అదే 9 ఇంచులు ఇక్కడ ఈ విధంగా
మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేస్తాను. పావు తక్కువ లేదా ఒక గీత తక్కువ 3 ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని ఈ రెండిటికి ఒక లైన్ డ్రా చేసేస్తున్నానండి. ఓకేనా? బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ స్కేల్‌ని ఉపయోగించి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాననమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే ఇటువైపున వచ్చేసి ఒక పావించి ఆ విధంగా డౌన్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా కలిపేయాలండి. ఓకేనా? ఈ విధంగా కలిపేస్తే మనకి నెక్ వైపున పట్టుకొని ఉంటది. ఇంకా షోల్డర్స్ జారవనమాట. ఓకేనండి? ఇంతవరకైతే అర్థమైంది కదా! ఇంకా మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఈ రన్నర్‌తో ఒకసారి బ్యాక్ సైడ్ డాట్‌కిను ఈ కుట్టుబిడే దగ్గర ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇంకొకటి మీకు డౌట్ అవ్వచ్చు. 31.5 కదా! మరి మీరు 32 మార్క్ చేసేసారు కదా! అని అనుకోవచ్చండి. ఇక్కడ చూడండి. ఇక్కడ మాత్రమే నడుము దగ్గర మాత్రమే ఇక్కడికి ఒక కుట్టు ముందుకు వేసేసి ఈ విధంగా కలిపేస్తే సరిపోద్ది. ఓకేనండి. ఒక్క కుట్టు అనమాట. ఒక గీత అండి. పావించు కూడా కాదు. ఒక గీత. అంటే కుట్టు కానిచ్చి ఇంకో కుట్టు వేస్తే ఎట్లుంటదో ఆ విధంగా. ఆ విధంగా మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ముందుకు ఒక కుట్టు వేసామంటే వీళ్ళకి 31.5 ఎగ్జాక్ట్‌గా వస్తది. అందులో ఏ డౌటు లేదనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? నేనొచ్చేసి ఆది జాకెట్ ప్రకారమే ఎళ్తున్నానండి. అందులో పొడవొచ్చేసి మనకెంతొచ్చింది? పావు తక్కువ 14 ఇంచులొచ్చింది. నేనొచ్చేసి ఆ పావు తక్కువ 14 ఇంచులకి ముప్పావు ఇంచులు యాడ్ చేశాను. ముప్పావు ఇంచు యాడ్ చేసినప్పుడు నాకు 14.5 వచ్చిందండి. ఖర్చులతో కలిపి నేను యాజ్ ఇట్ ఈస్‌గా 14.5 మార్క్ చేసేసాను. మనకు కావాల్సిందొచ్చేసి నడుము కొలత 31.5 ఉంది ఆది జాకెట్‌లో. నాకు కావాలి కానీ నేనొచ్చేసి 32 తీసేసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను? కుట్టినేటప్పుడు అడ్జస్ట్ చేసి కుట్టేస్తే సరిపోద్దండి చివరి వైపున. ఓకేనా? ఈ 32లో నాలుగో భాగం ఎంత? 8 ఇంచులు. 8 ఇంచులకి మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్‌కి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి? ఇంకిక్కడొచ్చేసి బ్యాక్ సైడ్ వేసే డాట్ వచ్చేసి డాట్‌తో 1 ఇంచ్ కలిపాం గదా! అక్కడి నుంచి సగానికి మార్క్ చేయండి. సగానికి మార్క్ చేసి అటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచు. ఓకేనండి? నేనొచ్చేసి ఆది జాకెట్‌లో పావు తక్కువ 4 ఇంచులు ఉంది బ్యాక్ సైడ్ డాటు. నేనొచ్చేసి పావించు నడుము పట్టి కుట్టుకోవాలి గదా! అందుకోసం నేనిక్కడొచ్చేసి 4 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? ఇంకా మెయిన్ వచ్చేసి పెద్ద సైజ్ వాటికొచ్చేసి ఇక్కడొచ్చేసి హాఫ్ ఇంచు కుట్టుబడి దగ్గర హాఫ్ ఇంచు క్రాస్ తీయాలండి. క్రాస్ తీయకుండా మనం కుట్టామనుకోండి ఇక్కడొచ్చేసి బ్లౌజ్ వేసుకున్న తర్వాత కుట్టి వేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఉంటది కదా! ఇది బయటకొచ్చేస్తది. ఓకేని? ఇక్కడ సైడ్ అంతా కూడా ముడతలొస్తది. అది రాకూడదు ఆ కంప్లెయింట్ అంటే మనం ఇక్కడ కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు పైకి క్రాస్ పెట్టామనుకోండి పర్ఫెక్ట్ ఉంటదనమాట. ఇంకొచ్చేసి ఇంకా నేను దీంట్లో నుంచి షోల్డర్ కొలత ఏం తీయలేదండి. ఈ కొలతకొచ్చేసి డీప్ నెక్ కాబట్టి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేసేసాను. ఓకేనా? 5.5 ఇంచులకి మార్క్ చేశాను. ఇంకా చంక డౌన్ ఎంత పెట్టొచ్చండి దీనికంటేను ఒక ఫార్ములా చెప్తాను అదే ఫాలో అవ్వండి. ఈ చంక రౌండ్‌కి ఈ కొలతకి ఇదే కొలతకి 8 ఇంచులు ఉండొచ్చు ఇంకో కస్టమర్‌కి. నేను 5.5 అని చెప్తే మీకు ఏ విధంగా సెట్ అవుతది? అవునా? కాదా? ఈ కస్టమర్‌కొచ్చేసి మనకి చంక రౌండు పావు తక్కువ 8 ఇంచులుంది. నేనొచ్చేసి ఫస్ట్ 5.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నా. ఇక్కడి నుంచొచ్చేసి 1.25 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా చంక రౌండ్ మార్క్ చేసేసుకున్నాను. ఇంకా ఫార్ములా ఏంటండి? షోల్డర్స్‌కి జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి హ్యాండ్ ఎక్కించుకోవడానికి మనం ఎంత ఖర్చయితే విడిచిపెట్టి హ్యాండ్ ఎక్కిస్తామో అంత మార్క్ చేసేసుకోవాలి. ఆ మార్కింగ్ మీద మనం టేప్‌తో కొలవాలి. కొలిస్తే ఎంతొచ్చిందండి నాకు? 8 ఇంచులొచ్చింది. మనకు కావాల్సింది ఎంతండి? పావు తక్కువ 8 ఇంచులు. ఇప్పుడు 5.5కి మార్క్ చేసినప్పుడు నాకు 8 ఇంచులొచ్చింది. ఓకేనా? నాకు కావాల్సింది పావు తక్కువ 8 ఇంచులు కాబట్టి నేను ఒక పావించు పైకి మార్క్ చేసుకున్నా. అంటే ఈ కస్టమర్‌కొచ్చేసి 5.25 ఇంచులు మనము ఈ చంక రౌండ్ పెడితే సరిపోద్దనమాట. 5.25 ఇంచు పెట్టేసాను. అక్కడి నుంచి 1.25 ఇంచుకి మార్క్ చేసి మళ్ళీ చంక రౌండ్ మార్క్ చేసేసుకొని మళ్ళీ కుట్టు ఎక్కడ పడతదో అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇడిచిపెట్టుకొని మనం హ్యాండ్ ఎక్కిస్తాం కదా! అక్కడ మార్క్ చేసుకొని కొలిస్తే నాకు కరెక్ట్‌గా 7.5 వచ్చేసింది. అంటే పావు తక్కువ 8 ఇంచులు వచ్చేసిందనమాట. చాలా మంది కూడాను ఇక్కడ 8 ఇంచులు వచ్చింది గదా! 5.5 మార్క్ చేసినప్పుడు మనకు కావాల్సింది పావు తక్కువ 8 ఇంచులు కాబట్టి ఇట్ట పావించి ముందుకు మార్క్ చేసేస్తారు. ఇదొచ్చేసి మనం నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేసాము. ఏంది ఇది అప్పర్ చెస్ట్ కొలత. ఇంకా దీన్ని కదిలించకూడదు. ఇది ఎట్లా ఉన్నదో అట్లా ఉండాలి ఈ మార్కింగు. మనకు కావాల్సింది చంక రౌండ్ అయినప్పుడు ఇది కిందకైనా మార్క్ చేసుకోవాలి. ఎక్కువ కావాలంటే, తక్కువ కావాలంటే పైకి మార్క్ చేసుకోవాలి. ఇది మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి కానీ ఇంక ఇది మాత్రం కదపకూడదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. నా మెథడ్‌లో మీరొకసారి కట్ చేసి చూడండి. ఒక బ్లౌజ్ కట్ చేసుకొని చూడండి. నేను చెప్పేది మీకు అప్పుడే అర్థమవుతదండి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్ డీప్ ఎంతుందో అంత మార్క్ చేసేసుకున్నాను. వీళ్ళు కొంచెం మరీ ఎక్కువ బ్రాడ్ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి నేను గీత తక్కువ 3 ఇంచులు పెట్టుకున్నాను. లేదంటే 3, 3:30 కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదండి. ఓకేనా? ఇంకా రన్నర్‌తో మార్క్ చేసుకోవడం వల్ల మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. అందుకోసం. ఓకేనా? ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. బ్లౌజ్ కటింగ్ అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ పాటిస్తేనే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తది. ఓకేనండి. చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నా. ఈ సైడ్ క్రాసు, ఇక్కడ నెక్ వైపున పావించు ఇవన్నీ గూడాను మీరు పాటించాలండి. అదొకసారి డీప్ నెక్ కొలతలంటే ఇవన్నీ పాటించి కట్ చేసి చూడండి. మీకు ఫిట్టింగ్
ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఓకేనండి, ఈ కింద వైపున ఉన్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఇంక తీసి పక్కన పెట్టేద్దామండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్కి వచ్చేసి చివరి వైపున క్లాత్ ఉంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఆపోజిట్నేమో ఈ విధంగా ఓపెన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కూర పట్టు కదా. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఫస్ట్ ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. మనం తడిపి ఐరన్ చేస్తాం కాబట్టి, తడిపాం కాబట్టి హెచ్చు తగ్గులు వస్తాయి. ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేసేసామా, ఇంకొక పావించు దేనికండి, పట్టి కుట్టడం కోసం నేను పావించు గ్యాప్తో స్టిచ్ చేస్తాను. మీకు కనుక హాఫ్ ఇంచ్ గ్యాప్తో పట్టి స్టిచ్ చేసే అలవాటు ఉంటే మీరు ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టండి. నాకైతే పావించు అలవాటు కాబట్టి నేను ఒక పావించు ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకుని ఇప్పుడు హ్యాండ్ని తీసుకుందాం. హ్యాండ్ని కూడా ఎప్పుడు కూడాను ప్లేస్ చేసేటప్పుడు చూడండి, అది ఉక్సుల వైపా కాజా వైపు అనే పాయింట్ కదండి. ఇది బ్యాక్ వైపు ఉంది కదా హ్యాండ్, ఇది పైకి ఉండాలి. ఫ్రంట్ పట్టుదేమో కింద వైపుకు ఉండాలి. ఇది ఒకటే గుర్తండి హ్యాండ్ని మార్క్ చేసుకోవాలంటే. ఓకేనా, ఈ విధంగా ప్లేస్ చేయాలి అని చెప్తున్నా. ఈ విధంగా హ్యాండ్ని ప్లేస్ చేసేస్తున్నాను. ఓకేనండి, ప్లేస్ చేశాను. ఫస్ట్ వచ్చేసి లూజ్ మార్క్ చేశాను. ఇప్పుడు చంక కుట్టు ఇక్కడికి ఉంది, దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి ఉంది జాయింట్, హ్యాండ్ జాయింట్, దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేయాలి. ఇంకా దీంతో మనకు అవసరం లేదు. ఓకేనా, వీటన్నిటికీ కూడాను ఈ విధంగా లైన్స్ డ్రా చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఒకసారి డౌన్ ఎంత ఉంది అని చూద్దాం. ఇక్కడ చంక డౌన్ మరీ తక్కువ ఉంది. అసలు టోటల్ ఖర్చుతో కలిపి ఎంత ఉందో చూద్దాం. 6.5 ఉందన్నమాట. 6.5 ఉన్నప్పుడు ఇక్కడ 2.5 కూడా లేదు. నేను వచ్చేసి 2.5 గీత పెడుతున్నా. ఓకేనండి, 2.5 గీత మార్క్ చేసేసాను. ఈ రెండింటికి కూడాను అంటే జాకెట్లో ఎట్టిచ్చారో అట్లాగే మనం మార్క్ చేయబడలేదు. కొన్ని బ్లౌజులు చూడంగానే మనకి హ్యాండ్ డౌన్ ఎంత పెట్టాలనేది అర్థమైపోద్దండి. వాళ్ళైనా వాళ్ళు కుట్టిన పద్ధతిలోనే పోవాలని ఏం రూల్ లేదు. మన ఫార్ములా ఒకటి, మనమంటూ ఒక మెథడ్ అలవాటు చేసుకొని ఆ మెథడ్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి చంక లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక పావించి డౌన్ పెట్టి ఇక్కడ 1.5 ఇంచుకి ఒక విధంగా మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి పావించులో కలిపేయాలి. కలిపేసి ఈ లైన్లో కలపాలండి. ఇప్పుడు సగానికి వచ్చే కొద్దీ గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటుందో ఈ విధంగా డౌన్ చేస్తే సరిపోద్దండి. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది. ఇంకా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమే. అంటే ప్రతిదీ కూడా వాళ్ళ ప్రకారం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏ మెథడ్లో కట్ చేసి ఉంటారో మనకు తెలియదు కదా. అందుకోసం ఇక్కడ వచ్చేసి ఘాట్ పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, కింద వైపు ఉన్న ఈ క్లాత్ కూడా కట్ చేసేస్తాను. మార్క్ చేసాం కదా పర్ఫెక్ట్గా అనుకోకూడదండి. మన కళ్ళకి అది మంచిగా అనిపించాలన్నమాట. అది ఎట్లా తెలుస్తుందంటే అది ఎక్స్పీరియన్స్ కొద్దీ వచ్చేస్తుందండి. అది నాకు షేప్ మంచిగా అనిపించలేదు కాబట్టి మళ్ళీ నేను కట్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు వచ్చేసి చంకలోకి తీద్దాం. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మార్క్ చేద్దామండి. అక్కడ నుంచి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని, ఓకేనా, టేప్ని ఆ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా 3/4 ఇంచు కాదు, 3/4 ఇంచు కంటే ఒక గీత తక్కువ, హాఫ్ ఇంచు కంటే ఎక్కువ. ఓకేనండి, ఈ విధంగా లోతు తీస్తున్నాను. ఇంకా చంక వైపు నుంచి ఈ విధంగా సన్నగా మార్క్ చేసుకుంటూ ఈ మార్కింగ్లో కలిపేయాలి. ఇంకా అక్కడి నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ కలిపేయాలండి. ఓకేనా, ఈ స్టార్టింగ్ ఈ ఎండింగ్ ఈ రెండు కూడాను పూసుగా రావాలి, అంటే సన్నగా రావాలండి. ఒకేసారి మనం లావుగా కట్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ గుంజినట్టు ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రెండు చివర్లు కూడా ఈ విధంగా పూసుగా రావాలండి ఈ షేప్లో. ఇంక తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం. ఇంక హ్యాండ్ తీసి పక్కన పెట్టేసి
ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లాత్ నేను ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించండి. ఓకేనా. హ్యాండ్ ఏ వైపున అయితే కట్ చేసామో ఇటువైపున కదా హ్యాండ్ కట్ చేసామో ఇది వచ్చేసి ఓపెన్స్ అనమాట. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేస్తున్నా. ఓకేనా. క్రాస్గా ఈ విధంగా ప్లేస్ చేసేసి మొత్తం అవుట్లైన్ డ్రా చేసేస్తామండి. ఓకేనా. అవుట్లైన్ డ్రా చేసేసి మార్క్ చేద్దాం. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్లైన్ డ్రా చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ను ఈ చంకని ఇప్పుడే కట్ చేద్దాం. ఓకేనా. ఇంక ఇక్కడ పావించి డౌన్ పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఇక్కడ డౌన్ తీయాలండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కాదు, ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఈ విధంగా డౌన్ తీస్తేనే మనకి నెక్ వైపుని పట్టుకొని షోల్డర్స్ జానప్ అనమాట. ఇంక ఇక్కడ మనకు కావాల్సిన ఒకటే మెజర్మెంట్ అండి, ఒకటే కొలత. ఇది ఒక బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ అప్పర్ చెస్ట్ ఉంది కదా, ఆ ఒక్క కొలత ఉంటే సరిపోద్ది. ఇంక ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ అయితే పని లేదు, ఇది తీసి పక్కన పెట్టేద్దామండి. వీళ్ళకి వచ్చేసి ఈ కొలత ప్రకారం అయితే ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాము. వీళ్ళకి వచ్చేసి నెక్ అయితే ఒక 6.5 ఇంచులు పెట్టేస్తే సరిపోద్దండి వీళ్ళకి. మనం ప్రతిదీ చెక్ చేయాల్సిన పని లేదు, కానీ ఒకసారి చెక్ చేస్తాను నేను ఎట్లొచ్చిందని. ఎంతవరకు ఉంది, ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు పైకి. అంతే, ఎగ్జాక్ట్గా 6.5 పెట్టేస్తే సరిపోద్ది. ఓకేనా. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఓకేనా. చూడండి ఇంకా ఒక 1/4 ఇంచు తక్కువే ఉంది, కానీ నేను పెట్టేస్తున్నాను. ఓకేనా. 6.25కే పెట్టేసి ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేస్తున్నా. 2.5 ఇంచులకు మార్క్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ కట్ చేసాం కదా నెక్, అక్కడ వరకు కలిపేయడమేనండి. ఓకేనా. ఇంక ఇక్కడ ఫ్రంట్ వైపున వచ్చేసి రౌండ్ షేపే కాబట్టి ఈ విధంగా స్కేల్‌తో మార్క్ చేస్తున్నాను. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ ఉక్సులు పెట్టిన యాజ్ ఇట్ ఈస్‌గా ఈ విధంగా ప్లేస్ చేసేసి ఎక్కడి వరకు ఉంది కాజా, కాజా పట్టిది సారీ షేప్ పట్టి కుట్టు అక్కడికి ఉంది. అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టేసాను. అక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని 1.25 ఇంచు యాడ్ చేస్తున్నా దీనికి. 1.25 ఇంచు ఈ విధంగా కిందకి మార్క్ చేసేసుకుంటే మనం షేప్ పట్టిని జాయిన్ చేయడానికి 1/2 ఇంచు, ఇక్కడ మధ్యలో వేయడానికి డాట్‌కిను, ఇంకా పై వైపున ఒక 1/2 ఇంచు అన్నిటికి కలిపేసి 1.25 ఇంచు మార్క్ చేసేస్తే సరిపోద్దండి. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి చంక మార్కింగ్ చేసేసిన తర్వాత ఫ్రంట్‌కెళ్ళిపోదాం. చూడండి, సారీ చంక దగ్గర వచ్చేసి లోతు తీయాలి కదా, ఈ ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి మనకి ఒక 1/2 ఇంచు, ఈ కొలతలకు వచ్చేసి ఒక 1/2 ఇంచు మార్క్ చేసేస్తే సరిపోద్దండి. ఓకేనా. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చండి, షేప్ తీయడం కష్టంగా అనిపిస్తే వాళ్ళకి ఈ స్కేల్ ఉంది కదా, ఈ లైను ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా షేప్ ఇచ్చేస్తే సరిపోద్దండి. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సింది ఫ్రంట్ పొడవు. ఫ్రంట్ పొడవును కొలవాలంటే హుక్స్‌ల వైపు నుంచే కొలవాలండి. చూడండి, ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీసి పట్టుకోకూడదు. జస్ట్ అట్లా ప్లేస్ చేయండి. ఎంత పొడవు ఉందో ఒకసారి చూద్దాము. 12.5 ఉంది. దీనికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేద్దాం. ఓకేనా. నేనొచ్చేసి ఖర్చు వరకే మార్క్ చేశాను. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తేనే కదా కుట్టిన తర్వాత మనకి ఇక్కడికొచ్చేస్తదండి. ఓకేనా. ఇప్పుడు ఎంతుంది? వీళ్ళకొచ్చేసి 13. ఈ కస్టమర్‌కైతే 13 సరిపోద్దండి. కొంతమంది ఇంకా చెస్ట్ ఎక్కువుండి, హైట్ ఎక్కువుండే వాళ్ళకి ఇదే కొలతలైతే 13.5 కూడా పెట్టాల్సొస్తది. నేను రాబోయే వీడియోలో మీకొచ్చేసి పైనుంచి కొలుచుకోవడం ఇబ్బందైతే ఏ కొలతకి ఎంత పెట్టాలి, చెస్ట్ ఎక్కువున్న వాళ్ళకి, చెస్ట్ తక్కువున్న వాళ్ళకి ఫ్రంట్ పొడవేనండి. ఇదొక్కటే మెయిన్ అనమాట. ఈ ఫ్రంట్ పొడవును, ఇక్కడ వేసే డాట్ ఇవి 2 గనుక మనం కరెక్ట్‌గా పెట్టేస్తే ఫ్రంట్ కుదిరిపోతది. ఇంక బ్యాక్ పార్ట్ మీకు అర్థమైపోయింది కదా. ఫ్రంట్ దగ్గరకొచ్చేసరికి ఇబ్బంది పడిపోతుంటారు అందరూ. అందుకోసం అది ఎలా పెట్టాలి, మార్క్ చేయాలనేది తర్వాత వీడియోలో, కానీ ఇంక తర్వాత రాబోయే వీడియోలో మార్క్ చేసి చెప్తాను. ఇప్పుడొచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులకి మార్క్ చేశాను. 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడి వరకు వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసుకోండి.
ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి డాట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెసే ఉందండి. చూడండి. నాకు తెలిసి నేను ఈ మనిషిని చూడలేదు కాబట్టి, మరి వాళ్ళు అట్లా కుట్టారా ఏమో నాకు తెలీదు. లేదా ఈ ఈ కస్టమర్‌కొచ్చేసి చెస్ట్ తక్కువ ఉండొచ్చు. మరి 2 ఇంచులు కూడా లేదనమాట. చాలా తక్కువ పెట్టారు. కానీ నేను ఒక 2 ఇంచులు మార్క్ చేసేస్తున్నా ఫస్ట్. ఓకేనా. మెయిన్ డాట్ వచ్చేసి ఒక 2 ఇంచులు మార్క్ చేసేసుకొని, ఇంక ఈ సైడ్ ఉంది గదా! ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్‌కి ఆ విధంగా మార్క్ చేయాలి. ఫస్ట్ ఒకసారి మార్క్ చేసి తర్వాత ఏ విధంగా అడ్జస్ట్ చేద్దాం. అడ్జస్ట్ చేయాల్సొస్తే చేస్తానండి. ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ రాసేసాను. మన ఫార్ములా ప్రకారం ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్క్ చేస్తాం. తనకొచ్చేసి మెయిన్ డాట్‌ని చూస్తేనే అర్థమైంది చెస్ట్ తక్కువ ఉందనేసి. అందుకనేసి నేను ఇటువైపునైతే మార్క్ చేయట్లేదు. ఇది ఎంతుంది 3 ఇంచులు. ఈ డాట్‌ని కుట్టేస్తాను అది ఇక్కడి నుంచి. మనకు కావాల్సిన నడుము కొలత ఎంత? 8 ఇంచులు. ఓకేనా. ఈ విధంగా 8 ఇంచుల వరకు మార్క్ చేసేసుకొని, ఈ విధంగా ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ రాసేసాను. వేసుకోవచ్చు. ఓకేనండి. ప్రతి వీడియోలో గూడా మన ఫార్ములా ప్రకారం ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేయండి. వీళ్ళకి చెస్ట్ ఎక్కువున్న వాళ్ళకండి ఇది. చెస్ట్ ఎక్కువున్న వాళ్ళకి ఇట్లా మార్క్ చేయాలి. దీనికొచ్చేసి ఇంక డాటే 2 ఇంచులు గూడా వేయలేదంటే ఆది బ్లౌజ్‌లో తక్కువున్నట్టే గదా! అందుకోసం నేనొచ్చేసి ఇక్కడ మార్క్ చేయట్లేదు. ఇక్కడ ఈ విధంగా పావించి లోపలికి మార్క్ చేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా మార్క్ చేయాలండి. మార్క్ చేసేసి ఇది గదా! ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఈ విధంగా కలిపేసాను. ఓకేనా. ఇప్పుడొచ్చేసి ఈ స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం వల్ల మనకు షోల్డర్స్ జారవండి. చాలా మంది స్టార్టింగ్ హుక్స్ కంప్లెయింట్ చెప్తుంటారు లూజ్ ఉందని. అదట్లా లూజ్ ఉంది అన్నప్పుడొచ్చేసి మీరిక్కడొచ్చేసి ఒక పావించు లోపలికి మార్క్ చేసి చూడండి. వాళ్ళు ఏ కంప్లెయింట్ చెప్పరు. అయినా గూడా కంప్లెయింట్ వస్తుందంటే ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి. దానివల్ల ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్ కదా! ఇప్పుడొచ్చేసి ఇక్కడ నేనొచ్చేసి ఒక మెయిన్ డాట్‌ని మాత్రమే రన్నర్‌తో మార్క్ చేసుకుంటాను. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేసానండి. చాలా సింపుల్ అండి ఫ్రంట్ పార్ట్. ఒక బ్యాక్ పార్ట్ మీకు అర్థమైంది గదా! ఇంక ఫ్రంట్ పార్ట్‌లో వచ్చేసి బ్యాక్ పార్ట్‌కి అప్పర్ చెస్ట్ కొలత ఎట్లుంటదో ఫ్రంట్ పార్ట్‌కి గూడా అంతే ఉంటది. ఇంకిక్కడ ఎక్స్‌ట్రా మార్క్ చేయడాలు లేదా తగ్గించడాలు ఏం చేయాల్సిన అవసరం లేదు నా మెథడ్‌లో. ఇంకేంటి ఫ్రంట్ కూడా మార్క్ చేసేసుకున్నాము. ఓకేనా. ఫ్రంట్ కూడా మార్క్ చేసేసుకున్నాము. ఇంక ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ వచ్చేసి అంటే ఈ కప్ హైట్ కొంచెం మందికి ఎక్కువుందనుకోండి కప్పు హైట్ అలాగొచ్చేసి ఫ్రంట్ పొడవు ఎక్కువుంటది. తినకొచ్చేసి తక్కువుంది కాబట్టి 13 అనమాట. లేదంటే 13.5 నుంచి కూడా పెట్టాల్సొస్తది. ఓకేనండి. ఇంక ఈ చెస్ట్ తక్కువుంది అని మనకెట్ట తెలిసింది? ఈ డాట్ రూపంలో తెలిసిందనమాట. ఒకవేళ వీళ్ళే గనక పట్టేస్తుంది అని కంప్లెయింట్ వస్తే నేనొచ్చేసి ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేసేస్తాను. ఓకేనా. వీళ్ళకొచ్చేసి చాలా తక్కువుంది కాబట్టి ఆది జాకెట్‌లో నేనొచ్చేసి ఒక 2 ఇంచులు మార్క్ చేసేసాను. యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ ఎట్లుందో అట్లే మార్క్ చేసేసానండి. ఓకేనా. దీనికి కావాల్సిన ఫ్రంట్ పార్ట్ కోసం ఒక పొడవు కరెక్ట్‌గా మార్చేయండి. ఈ మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ గనక కరెక్ట్‌గా మార్క్ చేశారనుకోండి, ఆ చెస్ట్‌కి తగినట్టు, ఆ చెస్ట్‌కి తగిన లూజ్ వచ్చేసి ఈ మెయిన్ డాట్‌లోనే ఉంటదండి. ఇంక ఏ బ్లౌజ్‌కైనా ఉక్సుల దగ్గర ఏసే డాటు, చంక దగ్గర ఏసేటట్టు పావించే ఉంటది. ఇంక అంతకంటే ఎక్కువ ఉండదండి. పావించు అంటే పాదం గ్యాప్ తోటే మనం స్టిచ్ చేస్తాం ఈ రెండిటిని. ఒక ఈ డాట్‌లోనే మొత్తం ఉంటదనమాట. చెస్ట్ ఎక్కువుంటే 3 ఇంచెస్ వరకు గూడా ఎళ్ళిపోతాము. చెస్ట్ తక్కువుంటే 2 ఇంచులు, 2.5, 2.75 అట్లా ఉంటాయనమాట. అదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఇంక నా మెథడ్‌లో నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను, స్టిచ్ చేస్తున్నాను అనేది గూడా ఒకసారి ఫాలో అవ్వండి. చూడండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నా. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే అర్థమైంది గదా! ఇంకా షేప్ పట్టి కట్ చేయడానికి ఫ్రంట్ పార్ట్‌లో నుంచి ఒక కొలత తీస్తానండి. ఎవరికైనా ఒకటే ఫార్ములా తోటి మనం షేప్ పట్టిని కట్ చేయొచ్చనమాట. ఓకేనా. ఇంకా బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి ఫ్రంట్ పార్ట్‌ని పెట్టేసి నేను ఏ విధమైన కొలతలు తీయను. ఇక్కడ కదా డాట్ ఉంది 3 ఇంచెస్. ఈ డాట్‌ని కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి చివరి వరకు ఖర్చుతో కలిపి ఎంతుంది? పావు తక్కువ 10 ఇంచులుంది. ఓకేనండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పార్ట్ కట్ చేయడంగా ఈ సైడ్ ఉంది గదా! ఈ క్లాత్‌నొచ్చేసి మనము షేప్ పట్టికి కట్ చేద్దామండి. చూడండి. మనకెంతుందండి ఫ్రంట్ పార్ట్‌లో షేప్ పట్టి పొడవు పావు తక్కువ 10 ఇంచులనమాట. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా మార్క్ చేస్తానని. ఆ పావు తక్కువ 10 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడు ఎంతొచ్చిందండి? 10.5 అనమాట. షేప్ పట్టి పొడవొచ్చేసి ఒక 10.5కి మార్క్ చేస్తున్నా. 10.5 ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇంకిక్కడ చూడండి. వీళ్ళకొచ్చేసి మామూలుగా అయితే ఫ్రంట్ వచ్చేసి ఒక 4.5 ఇంచులండి. ఎవరికైనా గూడా ఇట్లాగే మార్క్ చేయండి. మీరు కుట్టేటప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసేయొచ్చనమాట. అది ఏంటనేది స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతది. ఏ విధంగా సెట్ అవుతదండి అందరికి ఒకేలాగా అని మీకు అర్థమవుతుందండి. ఓకేనా. ఇక్కడొచ్చేసి బ్యాక్ వైపునొచ్చేసి 4 ఇంచెస్, ఇక్కడొచ్చేసి ఒక 3.5 ఇంచులనమాట. ఇక్కడి నుంచొచ్చేసి ఒక 3 ఇంచెస్ అండి. ఓకేనా. ఈ 3 మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమే. ఓకేనండి. అర్థమైందని అనుకుంటున్నాను.
ఈ పద్ధతిలో ఎవరు కట్ చేసినా సెట్ అవుతుంది. అది ఏ విధంగా సెట్ అవుతుంది అని తెలియాలంటే మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థమవుతుంది. అందుకోసం మీకు కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేసి నా స్టిచ్చింగ్ వీడియోని బ్లౌజులు ప్రతి ఒక్కదానికి కూడా ఇదే మెథడ్లోనే వెళ్ళిపోతున్నాను నేను. కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేసి ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేస్తాను. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇంకిక్కడే కుట్టుపడుతుంది, ఈ మార్కింగ్ మీద కుట్టుపడుతుంది. ఇక్కడ నేను మర్చిపోయాను, ఇక్కడ రన్నుతో మార్క్ చేయాలి. ఓన్లీ ఇక్కడ ఇక్కడ మెయిన్ డాట్‌కే మార్క్ చేశాను కదా, దాంతోపాటు ఇక్కడే కుట్టుపడుతుంది. ఇంకా చంక దగ్గర మార్కింగు, బ్యాక్ పార్ట్‌లో చంక దగ్గర మార్కింగ్ ఉంది కదా, ఇవి 2 ఖచ్చితంగా ఇట్లా కలిసి తీరాలండి. ఓకేనా? ఇటు పక్కకి పెట్టి జాయిన్ చేయడం అట్లా చేయకూడదు. ఈ 2 కుట్టేటప్పుడు ఈ విధంగా కలవాలనమాట. ఇంకా బ్యాక్ పార్ట్‌లో మనం ఇక్కడ వచ్చేసి ఒక పావించు ఒక ఒక గీత ముందుకు మార్క్ చేసుకున్నాం కదా, అదే గీత ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఏంటి, సైడ్ జాయిన్ చేసేటప్పుడు. కానీ అది కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఉంటాయన్నమాట. కానీ అవన్నీ మీరు గనక ఒకసారి పట్టేస్తే మీరు కూడా మంచిగా బ్లౌజులు కట్ చేసేసుకోవచ్చండి. మీ ఓన్ బ్లౌజులు మీరే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మన ఓన్ బ్లౌజులు మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం అంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! అందుకోసమని. చూసారు కదా, ఇది బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ షేప్ పట్టీ అనమాట. ఓకేనండి. ఓకే అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళతో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.